హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు క్వశ్చన్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, ఏ పండు చిన్న పిల్లల మరణానికి కారణం అవుతుందని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు? సో ఏ పండు తింటే చిన్న పిల్లల మరణానికి కారణం అవుతుందని అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారండి? లీచీ పండు. దీని వివరణ వచ్చేసి, లీచీ పండులో హైపోగ్లైసిన్ ఏ, మెథిలిన్ సైక్లోప్రొఫైల్ గ్లైసిన్ ఉంటాయని అమెరికా భారతీయ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పండు తిని రాత్రి వేళ భోజనం చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి 70 ఎంజీ కంటే తగ్గి ప్రాణం పోయే ప్రమాదం ఉందని తెలిపారు. దీనివల్ల పిల్లల్లో ఎక్కువగా మరణాలు సంభవిస్తాయి. నెక్స్ట్, ప్రపంచ రెజ్లింగ్ కప్ 2017 పోటీలు ఎక్కడ నిర్వహించారు? ప్రపంచ రెజ్లింగ్ కప్ 2017 పోటీలు కేర్మన్ షాలో నిర్వహించారండి. దీని వివరణ వచ్చేసి, ఇరాన్లోని ఈ కేర్మన్ షా ప్రాంతం ఎక్కడుందండి? ఇరాన్లోని కేర్మన్ షాలో ఈ పోటీలు నిర్వహించారు. నెక్స్ట్, ఐరాస సాధారణ సభ జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్లో ఇటీవల సభ్యునిగా నియమితులైన భారతీయుడు ఎవరు? ఐరాస సాధారణ సభ జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్లో ఇటీవల సభ్యునిగా నియమితులైన భారతీయుడు గోపీనాథన్. దీని వివరణ వచ్చేసి, ఐరాస జాయింట్ ఇన్స్పెక్షన్ యూనిట్లో సభ్యునిగా గోపీనాథన్ తిరిగి నియమితులయ్యారు. ఈయన 5 ఏళ్ల పాటు ఈ బాధ్యతల్లో ఉంటారు. ఇతనితో పాటు సుకై ఫ్రోమ్ జాక్సన్, నికోలైలో జెన్సికో, జీన్ వెస్లీ కాజియావ్ సభ్యులుగా నియమితులయ్యారు. నెక్స్ట్, ఇంటిగ్రేటెడ్ అండర్ వాటర్ హార్బర్ డిఫెన్స్ అండ్ సర్వైలెన్స్ సిస్టమ్ను ఎక్కడ ప్రారంభించారు? ఇంటిగ్రేటెడ్ అండర్ వాటర్ హార్బర్ డిఫెన్స్ అండ్ సర్వైలెన్స్ సిస్టమ్ను ఎక్కడ ప్రారంభించారు? ముంబైలో అండి. దీని వివరణ వచ్చేసి, నౌకాశ్రయ రక్షణ, నౌకల భద్రత కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఫిబ్రవరి 4న నిర్వహిస్తారండి. దీని వివరణ వచ్చేసి, క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ మార్గాలు, వ్యాధి నివారణ చికిత్సలను తెలియజేసే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. సో 2017 థీమ్ వచ్చేసి వీ క్యాన్ ఐ క్యాన్. 2017 థీమ్ ఏంటండి? వీ క్యాన్ ఐ క్యాన్. సో క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించి నివారణ మార్గాలు, వ్యాధి నిర్ధారణ చికిత్సలను తెలియజేసే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారండి. నెక్స్ట్, ఇటీవల విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి సూచీల్లో తొలి స్థానంలో ఉన్న జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్ ఇటీవల విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచీలో తొలి స్థానంలో ఉన్న జిల్లా కృష్ణా జిల్లా అండి. దీని వివరణ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు జీవన స్థితిగతులపై సెస్ మానవాభివృద్ధి సూచీని విడుదల చేసింది. ఇందులో నెలవారీ తలసరి ఆదాయం, శిశు మరణాలు, 15 ఏళ్లలోపు పిల్లల అక్షరాస్యత, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్లో పాఠశాల హాజరు, నిరుద్యోగం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. నెక్స్ట్, 91వ భారతీయ యూనివర్సిటీల అసోసియేషన్ సదస్సును ఎక్కడ నిర్వహించారు? 91వ భారతీయ యూనివర్సిటీల అసోసియేషన్ సదస్సును తిరుపతిలో నిర్వహించారండి. దీని వివరణ వచ్చేసి, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ సదస్సు జరిగింది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18 ఆర్థిక బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు ఎన్ని నిధులు కేటాయించారు? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18 ఆర్థిక బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకి వచ్చేసి 5135 crores ఎలొకేట్ చేశారండి. 5135 crores. దీని ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి, ఈ నిధుల్లో తెలంగాణకి 1729 crores, ఆంధ్రప్రదేశ్కి 3406 crores కేటాయించారు. 106 కిలోమీటర్స్ పొడవైన విజయవాడ అమరావతి గుంటూరు రైల్వే మార్గానికి 2680 crores కేటాయించారు. సో ఈ విజయవాడ అమరావతి గుంటూరు రైల్వే లైన్కి ఎంత కేటాయించారండి? 2680 crores. నెక్స్ట్, 14వ బయో ఏషియా సదస్సుని ఎక్కడ నిర్వహించారు? 14వ బయో ఏషియా సదస్సుని హైదరాబాద్లో నిర్వహించారండి.
దీని వివరణ వచ్చేసి ఈ సదస్సు ద్వారా తుర్కపల్లి పారిశ్రామిక వాడలోని జినోమ్ వ్యాలీకి 3,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నెక్స్ట్, బ్రిటన్ దేశపు అత్యున్నత పురస్కారం కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్కు ఎవరు ఎంపికయ్యారు? బ్రిటన్ దేశపు అత్యున్నత పురస్కారం కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్కు ఎవరు ఎంపికయ్యారు? అలెస్టర్ కుక్. దీని వివరణ వచ్చేసి ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెటర్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఇంగ్లాండ్ యువరాజు చార్లెస్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కళలు, సైన్స్, ధార్మిక కార్యక్రమాలు, ప్రజాసేవ వంటి విభాగాల్లో ఈ పురస్కారాన్ని అందజేస్తారండి. 2017లో ఆసియా మహిళల బాస్కెట్బాల్ కప్ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? 2017లో ఆసియా మహిళల బాస్కెట్బాల్ కప్ను భారతదేశంలో నిర్వహిస్తున్నారండి. దీని వివరణ వచ్చేసి ఫిబా మహిళల బాస్కెట్బాల్ కప్ టోర్నమెంట్ 2017 జూలై 23 నుంచి 29 వరకు బెంగళూరులో నిర్వహిస్తున్నారండి. సో ఎప్పుడు నిర్వహిస్తున్నారు? జూలై 23 నుంచి 29 వరకు. ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న దేశం ఏది? ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న దేశం భారత్ అండి. భారత్. దీని వివరణ వచ్చేసి హాంకాంగ్లో జరిగిన ఆసియాన్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లలో మలేషియా జట్టును ఓడించి భారత జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. సో జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత్ ఎవరిపై గెలిచిందండి? మలేషియా. సో మలేషియాపై గెలిచి బంగారు పతకాన్ని గెలుచుకుంది. నెక్స్ట్, సాహిత్య మానిష పుస్తక రచయిత ఎవరు? సాహిత్య మానిష పుస్తక రచయిత ఎవరు? పాతాని పట్నాయక్ అండి. వివరణ వచ్చేసి ప్రముఖ సాహితీవేత్త పాతాని పట్నాయక్ 2010లో కేంద్ర సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు. వందలాది పుస్తకాలు రచించిన ఆయన 2017 ఫిబ్రవరి 4వ తేదీన మరణించారు. నెక్స్ట్, 2020 నాటికి మార్స్ మీదకు మానవరహిత నౌకను పంపుతామని ఇటీవల ఏ దేశం ప్రకటించింది? 2020 నాటికి మార్స్ మీదకు మానవరహిత నౌకను పంపుతామని యుఏఈ ప్రకటించిందండి. యుఏఈ. దీని వివరణ వచ్చేసి మార్స్ మీదకు పంపే మానవరహిత నౌకను యుఏఈ తయారు చేయనుంది. దీన్ని 2020లో జపాన్ స్పేస్ సెంటర్ నుంచి పంపుతామని యుఏఈ ప్రకటించింది. ఏ నూతన ఫంగస్ వ్యాధి వల్ల గోధుమ పంటకు విపరీతమైన నష్టం వాటిల్లునుందని ప్రపంచ ఆహార సంస్థ ఇటీవల ప్రకటించింది? ఏ నూతన ఫంగస్ వ్యాధి వల్ల గోధుమ పంటకు విపరీతమైన నష్టం వాటిల్లుతుందని ప్రపంచ ఆహార సంస్థ ఇటీవల ప్రకటించింది? పసుపు తెగలండి. పసుపు తెగలు. దీని వివరణ వచ్చేసి ప్రపంచ ఆహార సంస్థ ఇటీవల ఫంగస్ ద్వారా వచ్చే పసుపు తెగలను కనుగొంది. ఇది ఆఫ్రికా, ఆసియా, యూరప్ దేశాల్లో గోధుమ పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపనుందని ప్రపంచ ఆహార సంస్థ ప్రకటించింది. నెక్స్ట్, ఇటీవల ఏ దేశంతో కలిసి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్త నౌకా విన్యాసాలు నిర్వహించింది? ఇటీవల ఏ దేశంతో కలిసి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్త నౌకా విన్యాసాలు నిర్వహించింది? యుఏఈతో కలిసి అండి. యుఏఈ. దీని వివరణ వచ్చేసి యుఏఈతో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కోసం భారత్ ఆ దేశంతో కలిసి నౌకా విన్యాసాలు నిర్వహించింది. యుఏఈలో జరిగిన విన్యాసాల్లో భారత్ తరపున ఐసిజిఎస్ సముద్ర పావక్ పాల్గొంది. ఐసిజిఎస్ సముద్ర సావక్ పాల్గొంది. ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి.